సినిమా కొందరికి సరదా అయితే మరి కొందరికి జీవితంగా మారుతుంది. ప్రతి శుక్రవారం అది లెక్క తేలుస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి పెట్టే నెగిటివ్ కామెంట్ మీద ఆలోచించి పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్ కొన్ని వేల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. సో ఇక రాజాసాబ్ సినిమా వస్తే గత సినిమా ఏముందంటే ప్రేమ కథా చిత్రం ఉంది. అది కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్లో వెళ్ళిపోయింది. ఇక ప్రభాస్ గారి సినిమాకి వస్తే ఏక్ నిరంజన్ కామెడీ జోన్ యాక్షన్ జోన్లో వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు కలిస్తే ఏం చేశారు, ఎంటర్టైన్మెంట్ ప్లస్ హర్రర్ మధ్యలో ఒక హిస్టరీ పెట్టారు. మంచి స్టన్నింగ్ విజువల్స్ వల్ల ఎంటర్టైన్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ సినిమా అర్థం కాని వాళ్ళు అర్థం కాలేదని చెప్పాలి, కానీ బాగాలేదని చెప్తే ఎలా? దాని మీద కొన్ని వేల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. సినిమాని సినిమాలాగా చూడాలి, పర్సనల్ తీసుకోవద్దు, కోపావేశాలకు పోవద్దు అసలు.